హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి రమేష్ లవ్ లైఫ్. ఇది 31st రోజు వ్లాగ్ అండి. నేను ఇంకా ఈవినింగ్ 6 ఆ టైంకి కల్లాపు వేసేసి ఉంచానమాట. అంటే ఆరుతుంది కదా మనం ముగ్గు పెట్టేటప్పటికని చెప్పి. తర్వాత కొన్ని గిన్నెలు ఉంటే అవి క్లీన్ చేసేసాను. మా అబ్బి ఏమో పడుకున్నాడు 6కి. చిట్టి 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 దా వెళ్తున్నాను నేను, వస్తావా? రా మరి. అబ్బా చిట్టి పడుకుందా? చిట్టి పడుకుందా? మా చిన్నోడు మాత్రం మార్నింగ్ లేచిన వాడు ఇప్పటికొచ్చి పడుకోలేదు. ఇక నైట్ మేము ముగ్గది వేసుకుంటాము, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటాం కదా, అప్పటికుండడు. అయ్యో పడుకుని పోతాడని నేను ఆఫ్టర్నూన్ నుంచి వాడిని నిద్రపుచ్చడానికి ట్రై చేశాను, కానీ వీడు అస్సలు పడుకోలేదన్నమాట. ఇక మా వారు అప్పటికే 8 అయింది టైము. మా వారిని నేను బిర్యానీ తీసుకురమ్మన్నాను అనమాట. బిర్యానీ తీసుకురావడానికి వెళ్ళారు. ఇక మా అబ్బి కూడా లేచాడు కరెక్ట్గా టైంకి. ఇక బిర్యానీ అయితే పెట్టుకొని ఫస్ట్ పిల్లలకైతే పెడుతున్నాను అనమాట. మా చిన్నోడికి మాత్రం తినిపించొద్దంట, వాడే తింటాడంట. విడిగా ప్లేట్లో పెట్టేయమంటే ప్లేట్లో పెట్టేసి ఇచ్చాను. కానీ ముక్కలు ఉంటాయి కదా, ఆ ముక్కలు దుమ్ములతో సహా తినేస్తాడని చెప్పి ఇంకా నాకు భయం అనమాట. మళ్ళీ నేను తినిపించాను కొంచెం పెరుగు చట్నీ వేసి. తర్వాత ఇంక నేను కూడా పెట్టుకొని మా వారు నేను కలిసి తిన్నాము. మొన్నే చిట్టోడు బర్త్డేకి కేక్ కట్ చేశాం కదా అని చెప్పి ఇంక నేను వద్దన్నాను. కానీ మా వారు బిర్యానీ కోసం బయటకు వెళ్ళారు కదా, అప్పుడు అక్కడ వాళ్ళ ఆఫీస్ వాళ్ళు ఎవరు కాల్ చేసి రమ్మనేసి కేక్ ఇచ్చారంట. ఇంకా కేక్ తీసుకొని వచ్చారనమాట. మనం వద్దనుకున్నా కూడా మనకి కేక్ వచ్చిందనేసి అనుకున్నాము. ఇక కలర్స్ అన్నీ తీసి బయట పెట్టుకుంటున్నాము. ఇవి నేను లాస్ట్ ఇయర్ ఎక్కువ తెచ్చేసుకున్నాను కలర్స్. మా వారు నేను వెళ్ళి మార్కెట్కి ఎక్కువ కట్టించుకొచ్చాను. అందులో హాఫ్ అలాగే మిగిలిపోయినాయి అనమాట. అంటే మాకు ఎదర ప్లేస్ ఉండేది కూడా తక్కువే కదా, ఇంక చిన్న ముగ్గే వేస్తాను. అందుకని చెప్పి ఇంకా కలర్స్ సరిపోతాయిలేండి, ఇంక నాకు వద్దని చెప్పన్నాను. ఇక అవన్నీ కూడా ఏమేమి ఉన్నాయని చూసుకుంటున్నాము. నెమలి వేస్తాము, నెమలి రంగులు కావాలి. గ్రీన్ ఇదే ఏదో అందులో వేసేద్దండి. వేసానండి అందులో వేసి ఇంక పట్టకపోతే మళ్ళీ పొట్లాలు చుట్టుకోవాలి. వేసే ఇంకేం దోస్తాం. హోలీ వస్తుంది కదా, కొంచెం ఉంచుకుందామా? ఎప్పుడు బాబు ఆగస్టులో ఎప్పుడు న్యూ ఇయరే బాబు అనుకుంటే ఇప్పుడు చూడండి రంగులు. కలర్స్ అన్నీ తీసి ఇంక అరేంజ్ చేసేసుకున్నాను. అయితే ముగ్గు పిండి కూడా లాస్ట్ ఇయర్ నేను ప్యాకెట్ కొన్నాను, దాంట్లో కొంచెమే అయింది, మిగిలింది అలాగే ఉంది. డైలీ చాక్ పీస్తో పెడుతున్నాను కదా, ఇంకా ముగ్గు పిండి కూడా ఉందన్నమాట. ఇక సరిపోతే ఈ ఇయర్కి. ఇందులో మా అబ్బికి కూడా కొన్ని కలర్స్ కావాలంట. ఏం చేస్తున్నారా? ఏ అభి అక్కడ కాదు, ఇటుకి ఎత్తాను. వాటిలోనే చాలు, సరిపోతుంది. మళ్ళీ ఎక్కువ మరీ ఎప్పటి సెట్టుతున్నా కంపల్సరీగా చెప్తారు. ఇంకేం వేద్దాం అనుకుంటున్నాం? చాలా మెరుపులు తెచ్చేసి వేస్తున్నాడు డాడీ. ఏంద్రా అన్నీ వేస్తావు?
ఎలా చూడు. ఏయ్ మా అబ్బి చూడండి ఇండియా మ్యాప్ గీసాడంట. అబ్బి తల్లి ఇది ఏంటమ్మా అంటే ఇండియా మ్యాప్ అనేసి అన్నాడనమాట. మేము షాక్ అయ్యాము, ఎందుకంటే అంత చిన్న పిల్లలకి ఇండియా మ్యాప్ ఏం తెలుస్తుంది చెప్పండి. ఆ కింద ఒకటి వేరే కలర్ వేశాడు, అది ఏంటమ్మా అంటే శ్రీలంక అంటున్నాడు. అలా ట్రై చేయడం గొప్ప విషయం కదా అంత చిన్న పిల్లోడు. ఇక మేమైతే చాలా హ్యాపీ అనిపించింది మాకు. సరదాగా ఏదైనా బొమ్మ గీయమ్మ రంగులు వేసుకుంటానన్నాడు. నేను అలాగ పక్కన చాక్ పీస్తో గీస్తే వాడే కలర్స్ ఎంత నీట్గా వేసాడో చూడండి. నేను మొత్తం ఫినిష్ అయ్యాక చూసి బాగా వేసావు తల్లి అన్నాను. ఇక నేను కూడా సింపుల్గా పెట్టేశాను అనమాట ముగ్గు. హెవీగా పెట్టాలనిపించలేదు. కిల్స్ అవి తిరిగేస్తున్నాయి, ఇంకా చెరిగిపోతున్నాయి కదా అని చెప్పి లాస్ట్ ఇయర్ అలాగే బాధపడ్డాను. అందుకని ఇంక ఈసారి సింపుల్గా పెట్టేశాను. మార్నింగ్ ఉంటుందో లేదో చూడాలి. ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాం. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, చిట్టి హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ చిట్టి చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్ అబ్లోడు, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ సిరి, హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ చిట్టి, హ్యాపీ న్యూ ఇయర్ అభయరామ్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. చెప్పు చెప్పు అందరికి హ్యాపీ న్యూ ఇయర్. మంచిగా చెప్పు అందరికి హ్యాపీ న్యూ ఇయర్. 0 2 6 2026 చిన్నగా రాయి సరిపోద్ది. 6 వావ్. చిట్టి నీ దాని మీద నేను రాయనా? అవి ఒకసారి నేను రాస్తా. థ్యాంక్ యూ తల్లి. ఫస్ట్ 2025 కుటుంబ సభ్యులందరికీ పోయి 2026 వచ్చింది. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. చిట్టి ఏమైంది? ఇదిగో అవి తీసుకో. చిట్టి అది రాస్తాను దాని మీద రాయినా దాసేద్దామే. చిట్టి తల్లి హ్యాపీ న్యూ ఇయరా? హ్యాపీ న్యూ ఇయర్ రాస్తున్నావా చిట్టి తల్లి? అడ స్లేట్ మీద క్వాలిటీ కాలు వేయకూడదు. హ్యాపీ న్యూ ఇయర్ రాయనా? అభి ఆగరా. హ్యాపీ న్యూ ఇయర్. చెట్ట బాగుందా చిట్టి? అబ్బీవా ఏంటి చిట్టి అది బాగుందా? బాగున్నాయి. హ్యాపీ న్యూ ఇయర్ అండి. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. రేపు పొద్దున్న కలుద్దాం. ఇంతటితో వ్లాగ్ సమాప్తం. అభి బాయ్ చెప్పే. మళ్ళీ రేపు కలుద్దామని బాయ్ చెప్పు చిట్టి.
ఓకే అండి, ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు నుంచి ఖచ్చితంగా డైలీ ఒక వ్లాగ్ అయితే పెడతాను నేను. మీ చిన్న లైక్ నాకు చాలా ఉపయోగపడుతుంది. లైక్ చేసి హైప్ అని ఉంటుంది కామెంట్స్లో, హైప్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.